బ్రహ్మముడి సీరియల్‌లో అయితే ఇంక రేఖ వాళ్ళ ఇంటికైతే ఇంక ఒక ఆఫీసర్ అనేది వస్తాడు. ఇంక అందరూ ఇంక భోంచేసి వెళ్ళండి సార్ అని చెప్పి అనేటప్పటికి ఇంక స్వయంగా కావ్య చేత్తోనే తనైతే ఇంక వంటలన్నీ రెడీ చేస్తుంది. ఇంకా ఆ భోజనం తినిన తర్వాత ఆ వచ్చిన ఆఫీసర్ అయితే మా అమ్మ చేత్తో తిన్నట్టు ఉందమ్మా. మీ ఇందుని ఈ వంటలను ఎవరు చేశారు అంటే నేనే చేశాను సార్ అని చెప్పనంటే చాలా బాగా చేసావు మా అమ్మను గుర్తు చేసావు నాకు అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా నేను ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను రేఖ గారు అంటే ఏంటి మీరు అడగండి మీరు అడగడం నేను చేయకపోవడమా అని చెప్పని రేఖ అంటుంది. ఇంకా మీ ఇందుని మాకు రోజు 1 గంట పాటు మా ఇంట్లో వంట చేసేదానికి పంపిస్తారా అని చెప్పని అనడంతో ఇంకా రేఖ అయితే ఇంకా ఆలోచించుకోకుండా ఒక్క నిమిషం కూడా తనైతే అదేముంది సార్ మీరు మాకు సారు అలాంటిది మీకు మేము ఎందుకు పంపించకుండా ఉంటాము అని చెప్పనని తనైతే చెప్పి ఇంక పంపిస్తుంది. అలాగే వస్తుంది సార్ రేపటి నుంచి అని చెప్పంటే సరే అమ్మ ఇందు నీ విషయం ఏంటి అమ్మంటే నాకు ఇష్టమే సార్ అని చెప్పి తన ఇంకా అలా అనిన తర్వాత ఇందు కూడా ఏంటి అంటే ఇంక రేఖ ముందుగానే ఇందునైతే బెదిరించుంటుంది. మీ తాతయ్య ఆపరేషన్కి డబ్బులు కావాలి అంటే ఇప్పుడు ఆ సార్ దగ్గర నువ్వు వంట చేస్తానని చెప్పి నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పి అన్నట్టు బెదిరించేటప్పటికి ఇంక అపర్ణ అయితే వచ్చి అందరి ముందు ఏమనుకుంటున్నావు రేఖ నా ఈ ఇంటి నా మనవరాలిని నువ్వు ఆ ఇంటికి వంట మనిషిగా పంపిస్తావా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని చెప్పనని ఇంకా చెడ అయితే తిట్టేస్తుంది. ఇంకా అలా తిట్టిన తర్వాత చెప్పు ఇందు చెప్పు నేను ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పని వాళ్ళ మొహం మీద చెప్పుతో కొట్టినట్టుగా చెప్పు అంటే ఇంకా ఇందు అయితే నేను చేస్తాను నానమ్మ వెళ్తాను ఆ ఇంటికి వంటకి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అపర్ణకైతే ఏం అర్థం కాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకు అర్థం కావట్లేదు నానమ్మ తను తాతయ్యకి సంబంధించి ఆపరేషన్కి డబ్బులు ఇస్తాననింది అంటే ఎవరు నడుపుకుంటున్నావు ఇందు నీకు అర్థమవుతుందా ఈ ఇంటి వారసురాలివి నీ మీద ఉండాలి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా నాకు మైనర్ రాలేదు కదా నానమ్మ ఆ మైనర్ వచ్చేంత వరకు వాళ్ళు చెప్పినట్టుగానే మనం వినాలి అని చెప్పనంటే ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను నానమ్మ ముందు తాతయ్యకి ఆపరేషన్ కావాలి తాతయ్య కోల్పోవాలి అదొక్కటే నా మైండ్లో ఉంది అనేటప్పటికీ ఇంకా రేఖ భ్రమరాంబ అయితే నువ్వు మా మాట వింటావో లేదని చెప్పి చాలా టెన్షన్ పడ్డావు కానీ నువ్వు కరెక్ట్గా విన్నావు. మీ నాన్న మాకు కాదు చెప్పుతో కొట్టినట్టుగా చెప్పింది మీ నాన్నమ్మకే నువ్వు అలా చెప్పావు అనేటప్పటికి ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటే ఇంకా ఇందుకైతే చాలా బాధేస్తుంది నా వల్ల నాన్నమ్మ కూడా మాటలు పడుతుంది అని.